ఇంగ్లాండ్తో టెస్టుల్లో టీమిండియా మిడిల్ ఆర్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ తన ఆట తీరుతో విమర్శలు ఎదుర్కొంటున్నాడు. వరుసగా అవకాశాలు ఇచ్చినా వాటిని సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడు. దీంతో మాజీలు విశ్లేషకులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తొందరపాటు చర్యలతో అనవసరంగా వికెట్ పారేసుకుంటున్నాడని మాజీ ఆటగాడు జహీర్ ఖాన్ విమర్శలు గుప్పించాడు. హైదరాబాద్ ఉప్పల్లో జరిగిన తొలి మ్యాచ్లో 48 పరుగులకే పరిమితమైన ఈ కుడి చేతం వాటర్ బ్యాటర్ విశాఖపట్నంలోనూ వైఫల్యాన్ని కొనసాగించాడు. 2 ఇన్నింగ్స్ లో కలిపి 56 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఈ 2 మ్యాచ్ల్లోనూ ఒక్కసారి కూడా జట్టుకు ఉపయోగపడే ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ పేసర్ జహీర్ ఖాన్ శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ తీరును విమర్శిస్తూ కీలక వ్యాఖ్యలు చేశాడు. స్పిన్ ను సమర్థవంతంగా ఎదుర్కోగలిగే సత్తా ఉండి కూడా అనవసరపు షాట్లకు పోయి విశాఖలో వికెట్ పారేసుకున్నాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ తిరిగి వస్తే ఇంగ్లాండ్తో మిగిలిన టెస్టుల్లో సెలెక్టర్లు శ్రేయస్ అయ్యర్ కు ఉద్వాసన పలకడం ఖాయమని జహీర్ ఖాన్ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డాడు. గత ఏడాది కాలంగా టెస్టుల్లో శ్రేయస్ అయ్యర్ ఒక్క అర్ధశతకం కూడా సాధించలేకపోయాడు. వరుస అవకాశాలు ఇస్తున్న వాటిని సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడు. ఇక విశాఖపట్నం మ్యాచ్ లో సెకండ్ ఇన్నింగ్స్ లో మంచి ఆరంభమే అందుకున్న ఇంగ్లాండ్ స్పిన్నర్ టామ్ హట్లీ బౌలింగ్ లో తొందరపడి వికెట్ పారేసుకున్నాడు. దీంతో మూడో మ్యాచ్ కి విరాట్ కోహ్లీ అలాగే కేఎల్ రాహుల్ జట్టులోకి వస్తే శ్రేయస్ అయ్యర్ పై వేటు పడడం ఖాయం. కాగా 5 మ్యాచ్ల ఈ సిరీస్ లో టీమిండియా ఇంగ్లాండ్ ప్రస్తుతం చెరొక్క విజయంతో 1-1తో సమంగా ఉంది.